వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో అన్నదాతలు, కార్మికులు సకుటుంబంగా అత్యంత ఉత్సాహంగా పొలం దున్నటానికి ముందు జ్యేష్ఠ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండగా ఏర్పడే జ్యేష్ఠ పూర్ణిమ నాడు నాగలిని, వ్యవసాయ పరికరాలను, ఎడ్లను రైతులు భక్తితో పూజలు చేసి ఏరువాక ప్రారంభించే రోజు. ఏరు అంటే నాగలి అని అర్థం. ఏరువాక అంటే దుక్కి ప్రారంభ దినము అని అర్థాలున్నాయి. వర్ష ఋతువు ప్రారంభంలో జరుపుకునే ఈ ఏరువాక పూర్ణిమ నాడు సకల ఓషధలకు అధిపతి అయిన చంద్రుణ్ణి ప్రార్థిస్తూ భూమి పూజ, నాగలి పూజ, పశు పూజ జరుపుకుని పొలం దున్నటానికి ఉపక్రమిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమను పురస్కరించుకుని ఇంకా కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పూర్ణిమను సీతాయజ్ఞము అని కూడా పిలుస్తారు. ఎందుకంటే జనక మహారాజుకు నాగలి చాలు నుంచే సీతాదేవి ఆవిర్భవించిన రోజు కావటం వల్ల. ఈ రోజున ఉత్తర భారతదేశంలో ఉద్వృషభ్ యజ్ఞం పేరుతో వృషభాలను పూజించి పండుగ జరుపుకుంటారు. శుద్ధోదన మహారాజు కపిలవస్తు నగరంలో వర్ష ఋతువు రాగానే రైతులకు బంగారు నాగళ్లు బహుకరించి ఏరువాక వేడుకలు ప్రారంభించేవాడట. కర్ణాటకలో కూడా ఈ పండుగను కారణి పబ్బం పేరుతో జరుపుకుంటారు. ఈ రోజున వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ణి పూజించి పొంగలి నివేదించి పండుగ జరుపుకుంటారు. ముత్తైదువులు తమ సౌభాగ్య సంపదల కోసం వటసావిత్రి వ్రతం ఆచరించే పుణ్యదినం. మృతుడైన తన పతి సత్యవంతుణ్ణి బతికించుకోవటానికి యమధర్మరాజు వెంటపడి బతికించుకుని తిరిగి భూలోకానికి వచ్చిన రోజు. మరణించిన భర్తనే బతికించుకుని భూలోకానికి వచ్చిన సందర్భంగా ముత్తైదువులు తమ సౌభాగ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని వటసావిత్రి వ్రతం ఆచరించే రోజు. ఐరోపా దేశాల్లో కూడా మేషోప్ అనే పేరుతో ఈ పండుగను చేసుకుంటారు. ఇలా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిను అనేక విధాలుగా జరుపుకుంటున్నారు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.